హిమాచల్ ప్రదేశ్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఉనా, బిలాస్పూర్, కాంగ్రా జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆర్ట్ సైన్స్ జాతీయ రహదారి 305 సహా మొత్తం 226 రోడ్లను అధికారులు మూసివేశారు. సిమ్లా పట్టణ శివారులోని పంతాఘట్టి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దగ్గరలోని దుకాణాలు, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయి. గడిచిన 24 గంటల్లో కసౌలీలో అత్యధికంగా 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నైనాదేవి ప్రాంతంలో 62.6 మిల్లీమీటర్లు, జోగిందర్ నగర్లో 60 మిల్లీమీటర్లు, బ్రాహ్మణి ప్రాంతంలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం 266 రోడ్లను మూసివేయగా అందులో కేవలం మండి జిల్లాలోనే 155 ఉన్నాయి. మరో 68 రోడ్లు కులు జిల్లాలో ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూన్ 20 నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా రాష్ట్రంలో 1714 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. వర్షం కారణంగా 106 మంది ప్రాణాలు కోల్పోగా 36 మంది ఆచూకీ గల్లంతైంది. అంతేకాకుండా 41 ట్రాన్స్ఫార్మర్లు, 282 తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. पूरा आगे दो डरावना सा ये जो नजारा है पानी का, पानी హిమాచల్ ప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. భారీ వరదలు కూడా అక్కడ సంభవించాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. అలాగే 226 రహదారులను అధికారులు మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనం ఎన్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. భారీ వర్షాలు, వరదల ధాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే రోడ్లు సైతం అనేక చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు అని చెప్పేసి సూచిస్తున్నారు. వాహన రాకపోకల కంటే రోడ్లు దెబ్బతినడంతో కూడా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అలాగే ముందస్తు జాగ్రత్తగా 226 రహదారులని అధికారులు మూసివేశారు. ఎక్కడికక్కడ వంతెనలు కావచ్చు, అలాగే పార్క్ చేసి ఉన్న పెద్ద పెద్ద వెహికల్స్ సైతం, జేసీబీలు సైతం ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. पूरा आगे दो